28 అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు యాకోబు, నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమంతటిలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నిజముగా నాకు దయచేసిన యెడల యెహోవాయే నాకు దేవుడై ఉండును. చాలు చాలు చాలు. ఏమండి, తాము వెళుతున్న మార్గములో రాత్రి కలుగు ఒక స్వప్నం, ఒక నిచ్చెన పరలోకముకు భూమి నుండి వేయబడుట చూచిన ఈ మనుషుడు యాకోబు ఉదయము లేచి తలగడగా చేసుకున్న రాయి మీద తైలం పోసి దాని స్తూపముగా నిలిపి, ఇది యెహోవా మందిరం, ఇదే పరలోకపు గవిని అని పేరు పెట్టి దేవుని ఎదుట మోకరిల్లి ఈ మాటలు చెప్పుకుంటున్నాడు. ఏమని? ఏ ఒంటి కర్రతో నేను 16 కనాను దేశము నుండి నా ఈ ఇంటిని విడిచిపెట్టి నా మేనమావ గారింటికి నేను వస్తున్నానో, ఎలాగైతే నేను వస్తున్నానో అక్షరాల తిరిగి అలాగే తిరిగి నా స్వస్థలానికి తిరిగి వెళ్ళిన యెడల ఎన్ని సంవత్సరాలు నేను గడపాలో ఇక్కడ, ఈ అన్ని సంవత్సరాలు తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రమును, నాకు కావలసిన ప్రతి ఈవులను దేవుడు నాకు దయచేసిన యెడల ఆయన మాత్రమే దేవుడు, యెహోవాయే దేవుడై ఉన్నాడు అని ఈ మాట తాను వెళుచున్న సమయములో తాను పలికిన మాట. వాస్తవానికి చూడండి, 28 తొలి మాట, ఇస్సాకు యాకోబును దగ్గరకు పిలిపించి, చూడబాయ్, నీవు ఈ కనాను కుమార్తెలో ఏ ఒక్క చిన్నదానిని ఇచ్చట పెళ్లి చేసుకొనవలదు. నీవు ఉన్న పాటున లేచి పద్దనారాము అనేటువంటి నీ తల్లికి తండ్రి నా పెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించెను. చాలా మంది అధ్యాయాన్ని చదువుతూ అనుకుంటారు, యాకోబు తన అన్నగారిని మోసం చేసి తన తల్లి చెప్పిన డైరెక్షన్ లో తన మేనమావ ఇంటికి వెళ్ళిపోయాడు. తన తల్లి చెప్పింది, మేనమావ ఇంటికి వెళ్ళిపోరా, ఇక్కడైతే మీ అన్నయ్య చంపేస్తాడు, యాషావు నీ ప్రాణము దక్కించుకున్నట్లు ఈ ఊరు వదిలి నీ మేనమావ బంధువు ఇంటికి వెళ్ళిపోరని తల్లి చెప్పింది, అందుకే యాకోబు వెళ్ళిపోయాడు అనుకుంటారు. వాస్తవానికి తల్లి ఆ మాట చెప్పింది, కానీ తల్లి కంటే ముందుగా తండ్రే చెప్పాడు. అబ్బాయి, నా చిన్నోడా యాకోబు, నీవు ఉన్న పాటని చెట్టు నుండి లేచి నీవు నీ మేనమావ ఇంటికి వెళ్ళి నీ మేనమామ కుమార్తెలలో ఒక దానిని నీవు పెండ్లి చేసుకో. ఏమండి, దేవుని యొక్క బిడ్డలు మరణము వరకు దేవుని ఆత్మ వారిని మాట్లాడించే నడిపింపు విధానం ఉన్నప్పుడు భవిష్యత్తులో వారు పలికిన మాటలు అక్షరాల నెరవేర్పు కలుగుతాయి. తండ్రి చెప్పాడు, కనాను స్త్రీలలో ఒకదానిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు కనానీయుల కుమార్తెలను ఒకదాని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనంటే 106వ కీర్తన గ్రంథము 106వ కీర్తన గ్రంథము చూడండి 36వ వచనం, నిరపరాధుల రక్తమును 37 చూద్దాం. మరియు వారు తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధుల రక్తమును అనగా కుమార్తెల రక్తమును ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలను వారు బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన వారు నివసించు దేశము అపవిత్రమాయను. ఎవరు చేసిన పనిది? కనానీయులు. అలాంటి కనానీయులు దేవుణ్ణి ఎరగని ప్రజలు వారు. అలాంటి వారి వంశం నుండి వచ్చిన ఆడబిడ్డను పెళ్లి చేసుకుంటే నీ మనసు
నీ హృదయము వాటి వైపునకు త్రిప్పేస్తారు. అప్పుడు సృష్టికర్తను కాక స్పష్టమును పూజించే స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఈ కారణము చేత కళ్ళు లేకపోయినా మనోనేత్రాలు వెలిగించబడిన తండ్రి ఇస్సాకు అన్నాడబ్బా, యాకోబు, ఈ కనాను దేశములో ఏ ఒక్క స్త్రీని ఇచ్చట పెళ్లి చేసుకోక బెతుయేలు కుమారుడైనటువంటి లాబాను కుమార్తెలలో ఒకదానిని నీవు పెళ్లి చేసుకున్నట్లు ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత జరిగిన సందర్భం మనకు తెలుసు. ఆ యాషావును ఆకలితో ఉన్నాను ఆహారం తెమ్మన్నప్పుడు యాషావు వెళ్ళి వచ్చేలోగా తన తల్లి అంటది, అరే బాబు, వాగ్దానం అంతా నీ పట్ల ఉంది. నీ తండ్రి ముసలవాడు, కళ్ళు కనబడతా లేదు. ఒకవేళ పొరపాటున దేవుడు ఎవరి మీదగా బ్లెస్సింగ్ ఆశీర్వాదం కావాలన్నారో వారి మీదకే రావాలి. ఏమండి, హస్త నిక్షేపణ అనేది చాలా విలువైనది. చెప్పండి, హస్త నిక్షేపణ. అది చేసేటప్పుడు ఆ వ్యక్తి నిండు మనసుతో పలకాలి. అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ దైవ చిత్తాన్ని గమనిస్తూ గ్రహిస్తూనే ఆ హస్త నిక్షేపణ చేస్తున్నప్పుడు ఆ పదజాలాన్ని విడిచిపెట్టాలి. దేవా, నాలో నీవు పొందుపరిచిన, నాకు మీరు అనుగ్రహించిన నీ పరసంబంధమైన ప్రతి ఈవును, ప్రతి ఆశీర్వాదాన్ని ఇప్పుడు నా బిడ్డ మీదకి నేను విడుదల చేస్తున్నాను. పైనున్న దేవుడవు మీరు ఒక్కసారి ఆమీనని చెప్పండి ప్రభువా. ఇదిగో నా మీదకి వచ్చిన ఆశీర్వాదాలను నా కుమారుడికి ఇస్తున్నాను అని చెప్పి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు ఇస్సాకులోకి వచ్చాయి. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు యాకోబులోకి వెళుతున్నాయి. యాకోబులో ఉన్నటువంటి ఆశీర్వాదము యోదా మీదకి రావాలి. యోదాలో నుండే మెస్సయ్య అనబడిన యేసు ప్రభువు ఈ లోకానికి రావాలి. ఇది క్రమం. ఈ కారణం చేత ఇప్పుడు నీ తండ్రి అన్నగారిని ఆహారం తెమ్మన్నాడు. ఒకవేళ తిన్న తర్వాత ఒకవేళ నీ తండ్రి బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఒకవేళ మీ అన్నగారికి ఇస్తారేమో, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అనంటే, ఈ యొక్క ఇస్సాకు భార్య రిబకా గర్భవతిగా ఉన్నప్పుడు లోపల 2 జనపదములు పెనుగులాడటాన్ని బట్టి ఈ బాధ నేను భరించుట కంటే చచ్చుట మేలని చెప్పి ఆమె దేవుని పాదాల దగ్గర ఏడ్చింది. బాబోయ్, కడుపులో ఈ బిడ్డలు నేను భరించలేకపోతున్నాను, కమల పిల్లలు అనుకుంటా ఒకరినొకరు తన్నుకు చస్తున్నారు లోపల అని ప్రార్థించినప్పుడు ప్రభువు అంటాడు ఏమని, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పెద్దవాడు ఒక జనాంగం అవుతాడు, కాకపోతే పెద్దవాడు సహితము చిన్నవాడికి దాసుడవుతాడు. చిన్నవాడిని నేను నా నిబంధన అతనితో స్థిరపరుస్తాను. అబ్రాహాముతో ఇస్సాకుతో ఇదిగో నీ చిన్న కుమారుడు మీదకి నా దీవెన వస్తాడు. దీనిని తన తల్లి అలాగే మనసులో దాచుకుంది. అలాగే దాచిపెట్టుకొని ఏ కారణం చేత పెద్దవాడి మీదకి ఆశీర్వాదం వెళితే అబ్రాహాముతో చేసిన నిబంధన మధ్యలోనే రద్దు చేయబడతారు. అది క్రమముగా ఎలాగ వెళ్ళాలనేది దేవుడు తన ఆత్మతో ఇస్సాకు భార్య అయినటువంటి రిబకాకు తెలియపరిచాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తాననేసరికి పెద్ద కొడుకు వెళ్ళాడు. అతనికి వేటకు వెళ్ళగా ఆహారము దొరకలేదు. ఈలోగా తల్లి పిల్లవాడిని పిలిచి, రే, నీ తండ్రికి ఇష్టమైన రీతిలో పదార్థం వండి పెడతా, నీ వెళ్ళి నీ తండ్రి దీవెళ్ళని నువ్వు పొందుకో. రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నాడు మీ నాన్న, రేపో మాపో కన్ను మోస్తాడు. ఈలోగా నువ్వేం చేయాలంటే నీ తండ్రి ఆశీర్వాదాలు నువ్వు పొందాలి అని చెప్పి మొత్తం మీద కొడుకును చిన్నవాడిని పంపించుతాం. అప్పుడు ఇస్సాకు తన దగ్గరకు పిలిచి తన వస్త్రపు వాసన చూసి, నా కుమారుని యొక్క వస్త్రపు వాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉంది. నువ్వు పట్టణములోనో పల్లెలలోనో సమస్త విషయంలో నీవు దీవించబడతావు. నీకు విరోధులందరూ నీ మన్ను నాకెదరు. ఇలాంటి దీవెనలన్నీ యాకోబు శిరస్సు మీద విడిపించి తర్వాత ఇస్సాకు ముగించాడు తన జీవితాన్ని. ఇప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానాలు ఇస్సాకు ద్వారాను, ఇస్సాకు నుండి యాకోబు యొక్క శిరస్సు పైకి వచ్చింది. ఇప్పుడు యాకోబు ఈ ప్రాంతంలో ఉండుట కంటే వేరే ప్రాంతానికి వెళ్ళాలని పంపించినప్పుడు ఆ వాగ్దానానికి తొలిమెట్టు, ఒకవేళ అతను ఇక్కడే కనుకుంటే ఇక్కడ మనుషులతో కలిసిపోతాడు.
అందుకని దేవుని బిడ్డలతో ఇతడు సహవాసము చేయాలి, ఇతడు ప్రత్యేకముగా ఉండాలన్న ఉద్దేశముతో ఆ ప్రాంతాన్ని విడిచి వేరే చోటుకు పంపించాడు. వీళ్ళ తాతగారైన అబ్రహాము కూడా దేవుడు అదే పని చేశాడు. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను, నీ దేశమును నువ్వు విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నీవు ప్రయాణము కట్టాలి. ఈ మాట యాకోబు తాతగారులో అదే నెరవేర్పు కలిగింది, మనవుడుగా ఇప్పుడు యాకోబులో కూడా అదే కలిగింది. ఇప్పుడు తాను వెళ్ళిపోయేటప్పుడు తన తల్లి ఆ పిల్లవాడికి ఒక పూటకు భోజనం సిద్ధపరిచిందో 2 పూటలకు భోజనం సిద్ధపరిచిందో తెలియదు, కానీ మరి ఎన్ని రొట్టెలు కట్టి మొలకు కట్టుకుంటూ వెళ్ళాడో, ఎన్ని నీళ్లు తీసుకెళ్ళాడో మనకు తెలియదు. కానీ ఇతని దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా ఒక తైలపు బుడ్డి మాత్రం ఇతని దగ్గర ఉంది. ఏముందటండి? తైలపు బుడ్డి. నీళ్లున్నాయో లేవో తెలియదు. సాధారణంగా మనం ప్రయాణాలు చేస్తే ఎక్కువగా వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తాం. ఈ రోజు కూడా కొంతమంది లో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కాస్త బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటి ఏవో తాత్కాలిక వాళ్ళు కూడా పట్టుకెళ్తారు. అయితే ఇక్కడ యాకోబు బయలుదేరేటప్పుడు తన తల్లి దారి మధ్యలో తినటానికి ఏం పెట్టిందో తెలవదు, కానీ నూనె బుడ్డి మాత్రం ఆయన దగ్గర ఉంది. వెళ్ళిన తర్వాత ఒక మైదానములో చీకటైనప్పుడు నిద్రపోయినప్పుడు ఒక రాయిని తలగడగా చేసి పడుకున్నాడు. ఒక అద్భుతమైన కళ భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూచాడు. చూడండి, 28వ అధ్యాయము ఆదికాండం 28 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలను కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడనో ఇస్సాకు దేవుడనో అయిన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకిచ్చేదనని చెప్పాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాం. యోహాను శుభవార్త. అమ్మా, మరియు ఆయన దేవుని దూతలు దేవుని కుమారుని మీద నుండి ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఏమండి, అక్కడ ఒక నిచ్చెన కనబడిందట. ఎక్కడ? ఆదికాండంలో చెప్పండి. ఒక నిచ్చెనకు చాలా అడ్డకర్రలు ఉంటాయి. ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క కర్ర పెడితే దాని పై కొన చివరి వరకు మనం వెళ్తాం. ఇక్కడ యాకోబునకు కలలో కనబడింది నిచ్చెనైతే, యేసు ప్రభు వారు చెప్తున్నారు, యాకోబునకు కలలో కనబడిన ఆ నిచ్చెనను నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవడు కూడా రాలేడు. ఆ పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళగలిగే ఆ నిచ్చెన, ఆ వారధి, ఆ మార్గము నేనే అని చెప్పేసేసేసి ప్రభు ఆ మాట కొత్త నిబంధనలో చెప్పటం, నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారట. 51వ వచనములు, మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురు. అంటే అక్కడ యాకోబు కలలో కన్న ఆ నిచ్చెనయు కొత్త నిబంధనలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు దాని రూపమై ఉన్నాడు, దాని సంపూర్ణత అయి ఉన్నాడని ఇక్కడ మనకు అర్థం కావచ్చింది. సరే, ఇప్పుడు యాకోబు కలకని కాస్త ముందుకు వచ్చిన తర్వాత 20వ వచనములో ఈ మాట చెప్పాడు. ఏమని? అప్పుడు యాకోబు తిరిగి నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు నాకు ఆహారం, ధరించుకొనుటకు నాకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవాయే నాకు దేవుడై యుండును అని చెప్పి పతనారాముకు వెళ్ళాడు. మామగారి దగ్గర పాలేరుతనం చేశాడు. 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. వారి దాసీలు కూడా చేసుకున్నాడు. 4 భార్యలయ్యారు.
16 సంతానానికి అన్నాడు, 12 కొడుకులైతే ఒక ఆడబిడ్డ అనబడిన దేనాను కూడా సంపాదించుకున్నాడు. గొప్ప పరివారంతో గొప్ప ఆస్తితో మరలా తన తండ్రి ఇస్సాకు ఉన్న ప్రాంతానికి క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ఏమంటే వెళ్ళిపోయినటువంటి వాడు ఏ త్రోవన వెళ్ళాడు అదే త్రోవను మరల బహుజన సమూహంతో వస్తున్నాడు. ఏమంటే ఎప్పుడైనా మనం ప్రయాణం చేశాం, ఉదాహరణకు ఒక వ్యక్తిని జైలుకు తీసుకువెళ్ళారు, వ్యాన్లోనో జీబులోనో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఇంటికాడ బేడీలేసి జీవెక్కించారు. భార్య పిల్లలు లబోదిబు అని జీ వెనకాతల కొంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పోలీస్ జీబు అట్లాగే వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఒక 50 కిలోమీటర్ల దూరం జైలుకి అతని ఇంటికి. ఈ 50 కిలోమీటర్ల ప్రయాణంలో ఆ జీబులోంచి అతను అలా చూస్తుంటే ఆయనకి ఎన్ని కనబడతాయో తెలుసా? ఒకవేళ రైల్వే స్టేషన్ రైలు పట్టాలు వస్తే రైలు పట్టాలను చూస్తాడు, పెద్ద పెద్ద చెట్లు వస్తే చెట్లను చూస్తాడు, ఆ పక్క బిల్డింగులు ఈ పక్క బిల్డింగులు, ఆ పక్క చెట్లు ఈ పక్క చెట్లు అన్ని చూసుకుంటూ మొత్తం మీద జైలు యొక్క రోడ్డుకు మలుపు తిరుగుతాడా జీపు, అది చూస్తాడు. కరెక్ట్ గా జైలు ముందు ఆగింది, వెంటనే కిందకి దింపుతారు, వేడిలు వేసుకొని ఇలా దిగి అంతా కూడా ఒకసారి ఇలా చూస్తాడు. నడు అని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్తారు. నీలం కలర్ బ్లూ కలర్ లో పెద్ద గేట్ ఉంటుంది, ఆ గేటుకు తలుపు ఉంటుంది. ఆ తలుపులోంచి అతను తీసుకెళ్తారు, సంతకాలు పెట్టించుకుంటారు, ఒంటి మీద ఉన్న బట్టలు తీయించి వేరే ఖైదీ బట్టలు అతను తొడిగిస్తారు. అంతటా నీ నెంబర్ ఫలానా, నువ్వు ఫలానా లాకప్ లో ఉండాలని తీసుకెళ్లి పెడతారు. అది మొదలుకొని 14 సంవత్సరాలు అతడు జీవిత ఖైదీ అయి మళ్ళా విడుదల పొందాడు అనుకోండి. మరలా ఏ త్రోవను రావాలి అతడు? అదే త్రోవను తన ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా అన్ని చూస్తాడో చోట. వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ చాలా చిన్నగా ఉంది 14 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది, రైల్వే స్టేషన్ చాలా పెద్దది కట్టారు. నేను వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఈ దారంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగులు తయారైపోయినాయి. ఒక పెట్రోల్ బంక్ పెట్టేశారు, బస్ స్టాండ్ కూడా వచ్చేసింది, ఊరు చాలా డెవలప్ అయిపోయింది అని చెప్పేసేసి రిటర్న్ వచ్చినప్పుడు అవన్నీ చూసుకుంటూ వస్తాడా, చూసుకుంటూ రాడా? ఖచ్చితంగా చూసుకుంటూ అటు ఇటు అన్ని చూసుకుంటూ. నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ చెట్లు చాలా చిన్నవి, నేను వచ్చేసరికి పెద్ద పెద్ద మ్రాన్లు అయిపోయాయి. నేను వెళ్ళేటప్పుడు ఈ లైనంతా పూరు గుడుసులు ఉండేవి, నేను వచ్చేసరికి ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్లు అయిపోయినాయి. ఎలాగైతే మనము రిటర్న్ వచ్చినప్పుడు మరలా అన్ని ఎట్లా చూసుకుంటూ వస్తామో, యాకోబు 28వ అధ్యాయములో బయలుదేరిన ఈ పెద్ద మనిషి 4 భార్యలతో, బహుసంతానముతో, విస్తారమైన పరివారు పశువులతో అతడు తిరిగి వస్తున్నప్పుడు ఇదే ప్రాంతంలోంచి వస్తున్నాడు. ఇదే ప్రాంతంలో ఎంత కాలం తర్వాత వస్తాడో తెలియదు, కానీ ముందుగా దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను వెళ్ళుచున్న ఈ త్రోవలో, ఈ మార్గములో తినుటకు నాకు ఆహారమును, ధరించుకొనుటకు నాకు వస్త్రములు, అలాగే వెళ్ళుచున్న మార్గమంతట్లో నాకు తోడయుండి నన్ను నడిపిస్తూ క్షేమంగా మరల మా నాన్న ఇంటికి నన్ను రప్పించిన ఎడల యెహోవాయే దేవుడని నేను తెలుసుకున్నాను. ఏనాడైతే ఈ మాట స్టార్టింగ్ లో చెప్పుకున్నాడో, తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ఇదే భావన వచ్చినప్పుడు అదే మాట చెప్పాడు. అంటే ఆనాడు అతడు చేసిన ప్రార్థన నిష్ఫలము కావాలా. అక్కడ 10 ఏళ్ళు ఉన్నాడా, 25 ఏళ్ళు ఉన్నాడా, 30 ఏళ్ళు ఉన్నాడా, 40 ఏళ్ళు ఉన్నాడు, ఇవన్నీ సంగతి పక్కన పెడదా. వెళ్ళేటప్పుడు ఏ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడో, ప్రార్థనలు ఆలకించిన దేవుడు మరల అదే త్రోవన క్షేమంగా బహు సంతానముతో తిరిగి వస్తున్నాడు. ప్రియులారా, వెళ్ళేటప్పుడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? తినుటకు నాకు కడుపుకి ఆ మాత్రం ఆహారం, ఒంటి మీద నా సిగ్గు కాపాడుకోవడానికి ఒంటి మీద కాస్త వస్త్రములు, నేను వెళ్ళే మార్గములు నాకు తోడు, ఈ విధముగా నన్ను కాపాడి నా సరిహద్దులు విశాలపరచి నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి నన్ను నడిపించిన ఎడల నేను కలిగిన దేవుడే
నిజానికి నా దేవుడు. ఇప్పుడు చెప్పండి, మొదట ఒక మాట చెప్పాను, అది మీరు గ్రహించారో లేదో కానీ, దేవుడు అనుకొననిది మనంతట మనము సాధించగలిగినది ఏదియునో లేదు. ఒకటి. రెండు, దేవుడు ఇవ్వనిది మనకు మనముగా పొందుకోగలిగినది కూడా ఏమి ఆయన ఆజ్ఞ, ఆయన పర్మిషన్ లేకుండా మనము సాధించింది. ఈరోజు నీ నా ఒంటి మీద బట్ట ఉంది, జానుడు కడుపుకి ఆహారం ఉంది, తలదాచుకోవటానికి నీడ కూడా ఉంది, మన కడుపున బిడ్డలు పుట్టారు, గర్భఫలాలు మనం పొందాము, కష్టపడటానికి శరీరంలో సౌఖ్యము ఆరోగ్యము కలిగి ఉన్నాము అనంటే వీటన్నిటికీ మూలము నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడే కారణం. ఆయన అనుమతి లేనిది, ఆయన ప్రమేయం లేనిది, ఆయన అనుకోకుండా నువ్వు నేను ఒక్క ఇసుక రేణువు సంపాదించింది లేదు. ఆ చెట్టు ఫలము తినడానికి నేను వెళుతున్నాను అని మనం ఒక సపోటా, ఒక సీతాఫల, ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళదాం అనుకున్నాం. మాట మాట్లాడుతున్నప్పుడు మన ప్రక్కన 10 మంది కూర్చున్నారు. ఒరే అలాగే చూడండి, సరిగ్గా ఎగిరి ఆ పండు తెంపుకొస్తాను అని మనం అన్నాం. అవునా? సరే, ఎంత ఎగురుతావు నేను చూస్తాను, తీసుకురా అన్నాం. సరిగ్గా మామిడి పండు దగ్గరకు 10 అడుగులే వెళుతున్నాం, 9 అడుగులు వేసాము, ఇంకొక అడుగు మామిడి పండు పట్టుకుందామనేలోగా మనమే నేలను రాలిన ఫలముగా పడిపోయాం. చూస్తుండగా గుండెపోటు వచ్చి మనం పడిపోయాం. వెనకాత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది గబగబ వచ్చి ఒరే 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 అని లేపుతారు, ముఖం మీద నీళ్లు కొడతారు, అప్పటికే ప్రాణం కోల్పోయారు. ఈ అక్కడ ఉన్న 10 మంది స్నేహితులు ఏమని సాక్ష్యం ఇస్తారు అంటే, మా ఎదురుగుంటానే ఆ ఫలము తెంపుతానన్నాడండి. అప్పటి వరకు మాతో కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడాడండి. ఈలోగా నడుచుకుంటూ అలాగే 10 అడుగులు 9 అడుగులు వేసాడంటే 10వ అడుగు వేయకుండగానే ఆ ప్రాణము పోయింది. అంటే ఈరోజు అనేక అడుగులు మనం వేస్తున్నామంటే చివరి అడుగు కూడా మనం వేసాము అనంటే ఆ చివరి అడుగు కూడా నువ్వు వేయాలి ఆయన అనుకుంటేనే మనం వేస్తున్నాము. చెప్పండి, ఆ చివరి అడుగు కూడా నువ్వు వేయాలి, నువ్వు వేస్తావు, వేయాలనేది నా ఉద్దేశం, నువ్వు వేస్తావు అని ఆయన అనుకుంటేనే 99 అడుగులు వేసిన మనము ఆ 100వ అడుగు కూడా వేయగలుగుతున్నాము. 99 అడుగుల వరకు మాత్రమే మనకు పర్మిషన్ ఉంటే 100వ అడుగు వేయటానికి మనం ముందుకు వెళ్ళలేము. ఎవరి అనుమతి లేకుండా, ఆయన అనుమతి లేకుండా. కాబట్టి ఈ దినము నువ్వైనా నేనైనా ఏదైనా కలిగి ఉన్నాము అనంటే అది ఏ రూపంలోనైనా, అది బిడ్డల రూపంలో కావచ్చు, వ్యవసాయ రూపంలో కావచ్చు, పంట రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, ఐశ్వర్య రూపంలో కావచ్చు, శరీర బలము రూపంలో కావచ్చు, సమాజంలో ఘనత విలువ ఏ రూపంలోనైనా కావచ్చు. ఏదైనా నీవు నేను ఈ గడియ వరకు కలిగి ఉన్నామంటే ఆయన నీకు నాకు పెట్టిన దానములు, ఆయన సమయానికి మనకు పారేసిన భిక్ష అనగా దేవుని దయా దాక్షణ్యము చేతే 9 అడుగులు వేసిన మనము 10వ అడుగు కూడా వేయగలుగుతున్నాం. 10 ముద్దలు తినవలసిన మనం 9 ముద్దలు తిని 10వ ముద్ద కూడా నోట్లోకి వెళుతున్నదంటే ఆయన పర్మిషన్ ద్వారానే. ఏమంటే 9 ముద్దలు మింగి ఒకలాంటి దగ్గు వచ్చి ఆ 10వ ముద్ద కంచంలో విడిచిపెట్టాం, అలాగే గోడకు జారిపోయాం, చూసేసరికి ప్రాణం పోయింది. చేతుల ముద్ద అలాగే ఉంది, అది 10వ ముద్ద. 9 ముద్దలు ఆల్రెడీ నోట్లోకి వెళ్ళాయి. 10వ ముద్ద కూడా వెళ్ళాలని అనుకున్నాము, కానీ ఆ 10వ ముద్దలో మన ప్రాణం పోయింది. వాక్యం చెప్తుంది, ఆయన సెలవు లేక భోజనము తిని సంతోషించుట ఎవరికి సాధ్యము. అంటే ఈరోజు ఏదైనా నువ్వు నేను కలిగి ఉన్నామంటే ఆయన అనుకోకుండా మనము పొందుకున్నది, సాధించగలిగింది కలిగి ఉన్నామంటే ఆయన దయ వలన. దావీదు మాట చెప్తాడు, దినవృత్తాంతములు 2వ మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యెహోవా సమస్తము నీ వశము,
నీవు మహాత్యమును, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును ఇవన్నీ నీకునే చెందును. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అందరి మీద నిన్ను నీవు అధికారునిగా చేసుకుని ఉన్నావు. ఐశ్వర్యం, గొప్పతనము నీ వలననే మాకు కలుగుచున్నది. నీవు సమస్తము ఏలువాడవు. బలము, పరాక్రమం నువ్వు మాకిచ్చే దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు కూడా నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఈ ప్రకారం మనస్పూర్వకంగా నీకివ్వగలిగే సామర్థ్యత మా కుండుటకు మేము ఎంత మాత్రపు వాడము, మా జనులు మాత్రము ఏ మాత్రపు వారు. సమస్తము నీ వలనే మాకు, చెప్పాలి, సమస్తమును నీ వలనే మాకు కలిగెను కదా. నీ స్వసంపాద్యములో నుండి కొంత తిరిగి మేము నీకిచ్చుచున్నాము. ఏమండి, నీకు నాకు ఇవ్వగలిగే సామర్థ్యత, సత్తా మనలో పెంచిన వాడు ఆయనే. ఇంటి కానుండి నువ్వు ఇక్కడికి రావటానికి నీ కాళ్ళు చేతులకు బలమిచ్చి నడిపించిన వాడు ఆయనే. ఏమండి, 99 అడుగులు వేసాం ఇంటికా నుంచి, 100వ అడుగు వేసేసరికి దారి మధ్యలో సొమ్మసిల్లో గుండాగా మనం పడిపోయాం. చూసిన వారు గబగబ వచ్చి మన ముఖం మీద నీళ్లు కొట్టారు, ఇసునకరతో ఇసిరారు. ఎవరెవరికో ఫోన్ చేశారు, తెలుసున్న వాళ్ళు పరిగెత్తుకొని మన ఇంటి గదుల్లోంచి వస్తున్నారు. ఈలోగా మన ప్రాణం పోయింది అనుకుందాం. కాబట్టి ఇప్పుడు ఇలా తొలి అడుగులో దేవుడు సహాయం చేసిన దేవుడు చివరి అడుగులో కూడా నీకు సహాయం చేసేవాడుగా ఆయన నీకు ఉండాలి అని అంటే, ఆ సహాయం చేయగలిగే దేవునికి నీవు నేను రుణస్థులమై కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకో కాలము గడిచే కొలది వాక్యం మీద, ప్రార్థన మీద, సహవాసము మీద కొందరికి తేలికతనం కనబడతాది. అంటే మాకు అన్ని తెలిసిపోయినవి అని అనుకుంటారో ఏంటో, లేకపోతే ఈ పూట వెళ్ళకపోయినా మరే పర్వాలేదులే అని అనుకుంటారో, సరే సంథింగ్ ఏదైనా కావచ్చు. ప్రారంభములో ఉన్నంత ఆ భక్తి, ఆ ఆసక్తి రాబోయే రోజులు అలాగే కనుపరచడం అనేది కొంతమందికి సాధ్యం కాదు ప్రియులారా. తొలిటలో ఉన్న భక్తి, తొలిటలో ఉన్న భయం, తొలిటలో ఉండే ఆ ప్రార్థనా జీవితం, తొలిటలో ఉండేటువంటి ఆ యథార్థత, తొలిటలో ఉన్న కన్నీటి అనుభవం, తొలిటలో వారు కనుపరిచేటువంటి దైవ సంబంధ ప్రతి సత్కార్యములు కాలము గడిచే 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 కొలది మాకంతా తెలిసిందని భ్రమపడతారో తెలియదో, లేకపోతే వెళ్ళకపోయినా పర్వాలేదని సమర్థించుకుంటారేంటో, కానీ ఎందుకో మొత్తం మీద ప్రజలలో ఒకలాంటి నాసిరకతనము బయలుదేరతాది. బట్టను కొన్నావు అని అంటే నాణ్యత గల బట్ట, అనగా కొన్ని రోజులు నా చేతులు ఇది వాడబడాలి, కొన్ని రోజుల వరకు ఇది నిలకడగా ఉండాలి అని చెప్పి బట్టను నువ్వు కోరితే ఎలాంటి బట్టను కోరుతావు? నాణ్యత. చెప్పండి, నాసి రకము కాదు. అంటే వాళ్ళ బాగుండి రేపు తొడుక్కుంటేలాగా పట్ పట్ పని చిరిగిపోయేది కాదు. కొంతకాలం నీ చేతులు మన్నాలి, కొన్ని సంవత్సరాలు నువ్వు తొడుక్కోగా 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 నీ ఒంటికి అది మన్నాలి. చెప్పాలి, అమ్మ ఈ జాకెట్ ఎప్పుడుదో తెలుసా, మీ మాంగారు నన్ను పెళ్లి చేసుకున్న తొలి రోజుల్లో మొట్టమొదట కొన్న జాకెట్ అమ్మా. ఇప్పుడు నేను మనవాళ్ళను కూడా ఎత్తుకుంటున్నాను, మనవరాళ్ళని ఎత్తుకుంటున్నాను. అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేసి ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు మీ మామగారు మొట్టమొదట తన కష్టార్జిత కొని తెచ్చిన మొట్టమొదటి జాకెట్ అమ్మా. అత్తయ్య మీరు వాడుతున్నారా? ఇప్పుడు కూడా వాడతానమ్మా, ఇప్పుడు కూడా చాలా బాగుంది. అంటే ఆ బట్టలో ఏముందని అర్థం? నాణ్యత. నాసి రకము కాదు. అప్పుడప్పుడు రోడ్లు వేస్తుంటారు, నాసి రక రోడ్లు. గట్టిగా మరలా వచ్చే వర్షాకాలానికి కారంతా కొట్టుపోతే రాళ్ళన్నీ లేచిపోతాయి. అప్పుడు అంటారు, ఏం రోడ్లు రా బాబు, దిక్కుమాల రోడ్లు. అంటే ఒకడంటాడు, ఏమని చెప్తారు, అంత నాసి రకం. ఏమంటారట, అంత నాసి రకం రోడ్లు రా, మళ్ళా ఇంకో వర్షాకాలం ఈ రోడ్లు కూడా ఉండవు.
కాబట్టి దేవుడు మన దగ్గర నాసిరకాన్ని కోరతలేదు సుమా, మన నుండి దేవుడు నాణ్యత, చెప్పండి ఏంటంట, నాణ్యత, సుపీరియర్ క్వాలిటీ, మంచి నాణ్యతను కోరుతున్నాడు. నీ భక్తిలోనూ నువ్వు చేసే నీ ప్రార్థనలోనూ దేవుడికి నువ్వు ఇచ్చే విషయములలో కూడా నాణ్యతను దేవుడు ఆశిస్తున్నాడు. ఏదో గుంపులు గోయిందా అన్నట్టుగా ఏదో కనపడ్డాం, వెళ్ళాం, వచ్చేసాం అన్న భావము కాకుండా ప్రభు బిడ్డగా నీకంటూ ఒక ఖ్యాతి, ఒక ప్రత్యేకత అంటూ నీకు అవసరమై ఉన్నది, ఒక దైవ బిడ్డగా. కాబట్టి ఈరోజు ఏదైనా నువ్వు కలిగి ఉన్నావు, అది నువ్వైనా సరే నేనైనా సరే, ఇవి దేని వల్ల నీకు నాకు అబ్బాయి దొరికాయి, కలిగాయి, మన చేత్తో పట్టుకున్నావంటే ఆయన ప్రమేయము లేకుండా ఏ ఒక్కటి రోజు నీ ఇంట్లో లేదు. ఈ రోజు నీ ఇంట్లో ఏదైనా నువ్వు వాడుకునే వస్తువు ఏదైనా కానివ్వండి, ఆఖరికి పంచదార పాలలో కలుపుకొని చిన్న స్పూన్ అవనివ్వండి కాక, అది కూడా నీ ఇంట్లో ఉంది. అది ఏదో రోజు నువ్వు కొంతెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు, అది ఒక పరికరముగా నీ ఇంట్లో ఉపయోగపడుతున్నా. కాబట్టి నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎట్లాగైతే నువ్వు వినియోగించుకుంటావో, సందర్భమును బట్టి ప్రతి వస్తువు నీకు ఎట్లా ఉపయోగపడుతున్నాదో, దేవుని ఇంటిలో నీవు నేను ప్రతి సందర్భములో ఏదో ఒక రూపముగా ఈ పరికరం అనబడిన మనం ఉపయోగపడాలి. నేను అడుగుతా, చెప్పండి, మీ ఇంట్లో 6x6 లేకపోతే 6x4 మంచాలు ఉన్నాయా లేవా? మంచములు ఉన్నవా లేవా? రోడ్డు మీద పడేది తీసుకెళ్ళి నాకు వద్దన్నాడు చూద్దాం అంటారా? అనరు. ఎవ్వరు వచ్చి మిమ్మల్ని అడిగిన, ప్రధానమంత్రి వచ్చి అమ్మా ఇదేంటి సార్, ఇది టేక్ మంచం అండి, ఇది నీకు అవసరం అమ్మంటే, అయ్యో అదేమాటండి అవసరం అంటారేటండి, అవసరమే కదండి, అందుకే కదా మా ఇంట్లో పెట్టాను. ఓహో అలాగా. అమ్మ ఈ బిందె నీకు అవసరమా? అరే అదేం మాట అండి, మరి బిందె నీళ్లు పట్టుకొని వంట చేసుకొని నీళ్లు తాగుతారు. ఓహో అవునా. అమ్మ మరి పైన గ్లాస్ నీకు అవసరమా? అదేం మాట అండి, గ్లాస్ కూడా అవసరమేనండి. మరి ఈ స్పూన్ అవసరమా? అయ్యా అది కూడా అవసరం. మరి ఇక్కడ ఏదో గుమ్మానికి ఇక్కడ పెట్టే తలుపు సందులో దీన్ని ఏమంటారు సార్, ఇది చీపురు కట్టండి సార్, ఇది నీకు అవసరమా? అయ్యా ప్రొద్దుటే లేవడంతో అదే నా చేతికి దొరుకుతుందండి. ఇల్లంతా ఓడ్చడానికి ఏమి చెయ్యాలి ముందు నేను చీపురు కట్టే. ఓహో మరి గుమ్మం బయట అదేదో ఉంది, అదేమంటారు, అది గోనె పట్ట, అది కూడా నీకు కావాలా? అయ్యా అదేం మాట సార్, అది కూడా నాకు కావాలండి. దేనికమ్మా? అయ్యా నేను లోపలికి వచ్చినప్పుడల్లా నా పాదాలను అది శుద్ధి చేస్తుంది, దుమ్ము దోగని ఇంట్లోకి రాకుండా ఊరంతా తిరిగిన నా కాళ్ళకున్న మట్టంతా గోనె పట్టా తీసుకొని నా కాళ్ళను శుభ్రం చేసి ఇంట్లో పంపిస్తుంది. ఓహో అలాగా, అయితే గోనె పట్ట కూడా నీకు కావాలా? అవును సార్ కావాలి. దీన్ని ఏమంటారమ్మా? ఇది దువ్వేను సార్. ఇదెందుకమ్మా? అదేంటి సార్ తల దూకోవడానికి. మరి ఇదేంటమ్మా అర్థం? నేను అడుగుతప్పుడు మీ ఇంట్లో ఏ వస్తువు మీకు వద్దు చెప్పండి, చెప్పాలి. మీ ఇంట్లో ఏ వస్తువు మీకు వద్దు? మరి ఆ మాటకు వస్తే ఇది దేవుని ఇంట్లో ఎవరొద్దు దేవుడికి? చెప్పాలి, ఎవరొద్దు? అందరం కావాలి. సందర్భాన్ని బట్టి చాకు, కత్తి సమయం వచ్చినప్పుడు కత్తిని ఉపయోగిస్తాం, కత్తిపేట కూరగాయల టైంలో. గరిటను ఉపయోగించే సమయంలో దాన్ని ఉపయోగిస్తాము. కూర్చోవాలనుకున్నప్పుడు కుర్చీని ఉపయోగించుకుంటాం, పడుకోవాలన్నప్పుడు మంచాన్ని ఉపయోగించుకుంటాం, త్రాగాలన్నప్పుడు నీళ్ల కొండ దగ్గరికి వెళ్తాం. మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏది వ్యర్థంగా ఉంది చెప్పాలి, చెప్పాలి. ఏదైనా వ్యర్థంగా పెట్టావా? సరదా తీసుకొచ్చి పెట్టావా? లేదు, ప్రతిదీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. అదే రీతిగా దేవుని యొక్క గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియును మట్టివియును కలవు. ఇందులో కొన్ని ఘనతకును మరికొన్ని ఘనహీనతకును వినియోగించబడతాయని చెప్పి వ్రాయబడినారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరూ దేవునికి తీసుకుపోయేవారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక మూల నువ్వు దేవునికి ఉపయోగపడే సాధనం. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే ఊరకయ్య ఇవ్వాల, నిన్ను ప్రేమించాడంటే ఊరకనే కాదు, నీకు బైబిల్ గ్రంథం తెచ్చి నీ ఒడిలో నీ చేతిలో పెట్టేట ఊరకే కాదు, నీకు జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, బిడ్డలనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడంటే ఇందులో ఏ ఒక్కటి దేవుడు వ్యర్థంగా నీకేది ఇవ్వాల. ఆయన అనుమతి లేకుండా ఏది మన దగ్గరకు రాలేదు.
ఆయన అనుకోలేనిది మనము సాధించగలిగినది ప్రపంచములో ఏది లేదు. ఇల్లు కడతాము, అది పూర్తి కావాలని ఆయన పర్మిషన్ కావాలి. యెహోవా ఇల్లు కట్టించలేని ఎడల కట్టాలి అనుకొని పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చి నువ్వు అనుకున్న వ్యర్థమే. కరెక్ట్ గా స్లాబ్ వేసేటానికి పెద్ద తుఫాను పట్టుకొని మొత్తం పునాదుల్లోంచి లేపేసింది అనుకోండి, అక్కడ ఇల్లే ఉంటుంది, అక్కడ స్తంభాలే, ఇంకా వరద వచ్చి పెద్ద పెద్ద భవనాలే కొట్టుకుపోయిన, అందులో నీది కొట్టుకుపోయింది. అంటే ఆయన అనుకోవాలి నువ్వు ఇంట్లో కాపురం చేయాలి, నీ ఇల్లు ఇలా ఉండాలి, ఈ ఇంట్లో నువ్వు ఉండాలి, నీ పిల్లలతో ఉండాలి. ఆయన అనుకుంటేనే అది మన చేతికి దొరుకుతుంది. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా మన శక్తి కొలది మనము సాధించగలిగేది ఏది కూడా లేదు. దీనిని దావీదు అన్నాడు, ఐశ్వర్యమే గాని గొప్పతనమే గాని నీ వలననే మాకు కలుగుచున్నది. హెచ్చించువాడవు నీవే, అందరికి బలమిచ్చువాడవు నీవే, మా దేవా యెహోవా. ఈ విధముగా మనస్పూర్వకంగా నీకిచ్చు సామర్థ్యత మాకుండుటకు మేమెంతటి వారు నా జనులు ఏమాత్రపు వారు. నీవు మాకిచ్చిన నీ స్వసాంపత్యములో నుండి తిరిగి కొంత మేము మరలా నీకు ఇచ్చుచున్నామే తప్ప ఏది నీకిచ్చినా అది ఆల్రెడీ ముందుగా నువ్వు మాకిచ్చిందే. ఒకవేళ 1000 రూపాయలే కానుకగానో ఏదైనా ఒక రూపాయే కాదు నువ్వు వేసేవంటే ఆల్రెడీ ఆ రూపాయి అంతకు ముందు ఆయన నీ చేతుల్లో పెట్టాడు. నీ చేతిలో ఆయన రూపాయి పెట్టకుండా నీ చేతులకు పైసా కూడా రాదు. ఆయన అనుమతి లేనిది ఎక్కడొచ్చేస్తుంది మనకి? బిడ్డను పొందావు తల్లి, కొందరు చెప్తారు బిడ్డ అయితే పుట్టింది కానీ ఆమెకు పాలు రావట్లేదట, మళ్ళీ దాన్ని వైద్యం చూపించుకోవాలి. సార్ అమ్మాయికి అసలు పాలు పడతలేదు సార్, 5 మందు వాడాలమ్మా, ఈ బలమైన ఆహారం తినాలమ్మా, అప్పుడు బిడ్డకి సమృద్ధిగా పాలు వస్తాయి. అంటే బిడ్డ పుట్టాడు కానీ బిడ్డను పెంచడానికి ఆ తల్లి స్తన్యములో గుండెలు ఏం లేవు. అంటే ఆ పాలు కూడా కావాలంటే ఆయన ఇవ్వాలి. 139వ కీర్తనలో అంటాడు, నేను నా తల్లి యొక్క స్తన్యపానము కుడిచినప్పుడు నాకు నమ్మిక పుట్టించిన వాడవు నీవే కదా. చూడండి ఎన్నో మాటది, 139వ సంకీర్తన ఎన్నో వచ్చినమది, నా తల్లి యొక్క స్తన్యపానము పుడిచినప్పుడు నాకు నమ్మికను పుట్టించిన వాడు. చూడండి 13 అనుకుంటా, నా తల్లి గర్భము నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసు విధము చూడగా భయమును ఆశ్చర్యం పుట్టుచుంది. 22వ కీర్తన అనుకుంటా ఈ మాట ఉంటది అక్కడ, ఏమని? నా తల్లి గర్భము నిర్మించి నా తల్లి స్తన్యపానము కుడిచినప్పుడు నాకు నమ్మికను పుట్టించిన వాడవు నీవే. ఎన్నవచ్చునం? 22:9 ఏమని రాయబడింది? అంటే అర్థం ఏంటి? గుటక వేయమని పసికందుకు ఎవరు చెప్పారు? నర్సులు చెప్పారా? డాక్టర్లు చెప్పారా? వాడి తల్లి చెప్పిందా? ఏమని? పాలు ఇలాగ లాగాలి, ఈ విధంగా గుటక వేసి మింగాలి అని ఎవరు చెప్పారు ఈ పసికందుకి? అప్పుడే తల్లి కడుపులోంచి పుట్టాడు. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యింది. భూమి మీద ఏమీ వాడికి తెలీదు, ఆకలితో ఉన్నాడు. మంత్రస్నానం నర్సు చెప్పింది, అమ్మ పాలి అమ్మ, ఏం కాదు పాలి అని. వెంటనే రక్తపు మడుగుల్లో ఉన్న బిడ్డను తీసుకున్న తల్లి అలాగే పాలు ఇవ్వబోతూ ఉన్నది. వెంటనే పిల్లవాడు పొడవటం ప్రారంభించాడు, తన నోట్లోకి లాక్కొని మింగుతున్నాడు, మింగుతున్నాడు. అసలు అలాగూ చెయ్యాలని ఆ పసిపిల్లవాడు మనస్సులో ఉద్దేశం పుట్టించున్నాడు ఎవరు? దేవుడే. లేకపోతే నీకు తెలుసా, నాకు తెలుసా పాలు తాగటం? నాటికి అమ్మ నేర్పిస్తుంది, ఇలా నడాలి, ఒరే ఈ చేత్తో కదరా, ఈ చేత్తో తినాలి నాన్న, ఇలా తినాలని నేర్పిస్తాం. ఆ తర్వాత అసలు స్టార్టింగ్ లోనే పాలు త్రాగించటం ఏ పెద్ద వైద్యుడు నేర్పాడండి ఆ పసిబిడ్డకు? అంటే ఈ రోజు మనం ఒక గుటక వేస్తున్నామంటే ఆయన అనుమతి లేకుండా ఏది జరగట్లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలు ఇలాంటి కృతజ్ఞత మనకు అవసరం. ఏమని? ప్రభువా, ఈరోజు నేను ఈ బట్ట కట్టాను, కడుపుకి ఆహారం తింటున్నాను,
నలుగురు బిడ్డలకు నేను తల్లినయ్యాను, తలదాచుకోవటానికి ఒక నీడలో నేనున్నాను, సమాజంలో నాకంటూ ఒక గౌరవం, ఒక విలువ నాకు ఇవ్వబడింది, నాకంటూ కొంతమంది బంధువులను స్వజనులు నా ఎదుట పెట్టావు, నీ రక్షణ మార్గములు ఇలాగ నేను నడుస్తున్నాను, ఎందరికో గృహాలు లేకపోయినా అల్పురాలు నాకు గృహం ఇచ్చావు, ఎందరికో పిల్లలు లేకపోయినా నాకు బిడ్డలనిచ్చావు, ఈ విధముగా నేను ఇవన్నీ పొందుకున్నానంటే నువ్వు అనుకోకుండా ఏది నా చేతుల్లోకి వచ్చింది లేదు. నువ్వు అనుకున్నావు, అది నా చేతుల్లోకి వచ్చి పడింది. నువ్వు అనుకున్నావు, దాన్ని నేను పొందుకుని ఉన్నాను తప్ప అసలు నువ్వు అనుకోకుండా పలానది నాకు కావాలను అనుకోకుండా నాకు నేనుగా సాధించగలిగినది ప్రపంచములో ఏది లేదు. ఇదండి దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఉండవలసినటువంటి ఆ కృతజ్ఞతా భావం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ 18-23 వచ్చిన వరకు దావీదు భక్తుడు ఇట్లా ప్రార్థించాడు. దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఏమని, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం మాత్రం ఏపాటిది, ఇంతగా హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమైనను మనుషుల దృష్టిలో చూస్తే గనుక బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడునైనా నా సంతానమునకు కలగబోవు దానిని చూచి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో అసలు ఏం చెప్పుకుంటాను నేను? నా ప్రభువా, నీవు నీ దాసుడునైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. సింహాసనం నాకు ఇచ్చావంటే నా వల్ల కలిగింది కాదు. గొర్రెలను కాపాడే టైంలో సింహం వచ్చినప్పుడు సింహం వెనకాతల పరిగెత్తి గొర్రె పిల్లని సింహం నోటి నుండి విడిపించానంటే నీ పర్మిషన్ లేకుండా జరగలేదు. నీ సేవకుడైన సమూయేలు నా ఇంటికి వచ్చి తైలము నా తల మీద పోసి నేటి నుండి నువ్వు రాజు కాబోతున్నావు అని నాతో నీ సేవకుడు అన్నాడు అంటే నీ అనుమతి లేకుండా జరగలేదు. గొలియాతు నేను ఓడగొట్టానంటే అందులో నీ పర్మిషన్, నీ అనుమతి లేకుండా అది జరిగేది కానే కాదు. ఈ రోజు ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నానంటే అసలు మీ అనుమతి లేకుండా నేను పొందుకున్నది ఏదయ్యా? నీ చిత్తము కానిది నేను సొంతం చేసుకున్నది ఏముందయ్యా ఈ లోకంలో? ఐశ్వర్యమైన, గొప్పతనమైన, సింహాసనమైన, కిరీటమైన, రాజ్యమైన, అంతస్తైన ఈరోజు ఏదైనా నేను కలిగి ఉన్నానంటే నీ దయచేతనే అది నాకు దొరికిందయ్యా. ఇది ప్రియులారా నేటి సంఘాల్లో శ్వాసులైన వారు ఉండవలసిన భక్తి యొక్క మాదిరికరమైన జీవితం. మా పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నారు కదండి, మా అబ్బాయి బోర్డు పంపించేసాడండి మా దగ్గరికి. బాబే కట్టించాడండి, ఇల్లంతా కూడా బాబే కట్టించాడండి. ఆ బాబేనండి మొత్తం గుమ్మాలు అక్కడి నుంచి పంపించాడండి. మార్పులు అన్ని కూడా బాబే పురమాయించాడండి. ఈ రోజు బాబు అమెరికాలో ఉన్నాడు కాబట్టి అండి మేమందరం ఇలాగ అన్నం తింటున్నామండి. వాడే గనుక పెద్ద జాబ్ రాకపోతే అసలు మాకు ఈ రోజు ఒక ఇల్లు కూడా ఉండేది. ఈ మాట ఎప్పుడు మనుషుల మీద పెట్టక, అసలు నీకు ఆ గర్భఫలం ఇచ్చిందే ఆయన, నీ పిల్లోడికి చదువుకి జ్ఞానం ఇచ్చిందే ఆయన, చదువునకు కావలసిన ధనాన్ని సమకూర్చిందే ఆయన, ఇతర దేశాలు వెళ్ళటానికి మార్గం చూపించిందే ఆయన, అక్కడ మంచి ఖరీదైన ఉద్యోగంలో అన్ని స్థిరపరిచిందే. కానీ మనం ఏం చేస్తాం, ఇవన్నీ పక్కన పెట్టి మన ఫోకస్ అంతా కూడా మన బిడ్డ మీద ఏకాగ్రత నిలుపుతాం. అలా ఎప్పుడైతే జరుగుతుందో ప్రియులారా, కొంత మనం అధికంగా ప్రేమించిన వారు మనకు దూరం అయిపోతారు. మనం దేన్నైతే ఎక్కువగా ఆశిస్తామో, ఏదైతే ఇదే గొప్ప అని మనం ప్రేమిస్తామో, వారి కళ్ళ ఎదుట మనలను, మన కన్నుల ఎదుట వారిని ఒక ప్రతికూల పరిస్థితికి వెళ్ళిపోతారు. అనగా చూస్తుండగా అక్కడి నుంచి రిటర్న్ ఫోన్ వస్తుంది, మమ్మీ 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 మమ్మీ. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, అరే బాబు నాన్న ఏంట్రా? ఏం లేదు మమ్మీ, నన్ను ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అమెరికాలో. ఏం జరిగిందిరా? ఏం లేదు మమ్మీ, నాకు ఒక వారంలో కూడా ఒక ఫ్రెండ్ నాకు బాగా పరిచయం అయ్యాడు. అయితే రాత్రి వర్షం వచ్చింది, ఫోన్ చేసి నేను అక్కడ రోడ్డు మీద ఉన్నాను, మీ ఇంట్లో తలదాచుకోవాలనుకుంటున్నట్టు, అరే రా అని చెప్పాను నేను.
అతడు వచ్చి నా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడు. పావు గంటకి పోలీసులు వచ్చేసి అతన్ని నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారమ్మా. ఎవరు ఆ కుర్రాడు? ఎవరైనా అతడు పెద్ద మాఫియా, పెద్ద డాన్ అట, ఏదో స్మగ్గుళ్ళట, అమెరికా దేశానికి ఒక భయంకర దేశద్రోహి వంటి వాడట. అయితే ఏం చేయాలరా బాబు? అమ్మ, అతనితో పాటు నాకు కూడా జీవిత ఖైదీ, లేకపోతే నన్ను మరణదండమే విధిస్తారట. ఏమైపోయింది? మీ అబ్బాయి పంపించిన డబ్బు ఏమైంది? ఇప్పుడు వాడు పంపించిన మార్బుల్స్ రాళ్ళు ఏమైపోయినవి, గుమ్మాలు ఏమైపోయి, స్థలం కొనడానికి డబ్బులు పంపించాడు. చివరికి మనిషే దక్కని పరిస్థితులు. ఆ తర్వాత వెంటనే మన వైపు నుండి ఎమ్మెల్యేలతో ఫోన్లు చేస్తాం, ఆ దేశానికి మినిస్టర్ల చేత ఫోన్లు చేస్తాం, మంత్రుల చేత ఫోన్లు చేస్తాం, ప్రధాన మంత్రితో కూడా మాట్లాడించే స్థాయికి వెళ్ళిపోతారు. కానీ ఒకటే, మీ అబ్బాయి దేశద్రోహిని చేరదీసి కొన్ని రోజుల నుండి భోజనం పెడుతున్నాడట, అతడికి ఇతనికి సంబంధం ఉందట. కాబట్టి ఆ పిల్లవాడితో పాటు మీ అబ్బాయి కూడా ఆ దేశంలో ఉరి శిక్ష. కాబట్టి ప్రియులారు, దేని మీద అత్యధికంగా మమకారం పెంచుకోకండి. ఇచ్చిన వస్తువులను బట్టి ఎప్పుడు సంతోషపడక, ఆ వస్తువుల్ని ఇచ్చిన దేవుని బట్టి నువ్వు ఆనందించు. ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషించాలి తప్ప పొందుకున్న ఏ వస్తువుని బట్టి సంతోషించగా. ఇంట్లోకి వెళ్ళిపోయి తలిపేసి, అయ్యి బాబాయ్ బాబాయ్ నా ఇల్లు ఎంత బాగుంది, బాబాయ్ 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 నా ఇల్లు ఎంత బాగుంది, బాబాయ్ అందరికంటే మా ఇల్లే ఊళ్ళో పెద్దని అనుకోక, ఆ భూమి యొక్క స్తంభాల కింద వేర్లు సాగిపోయి పునాదులే కదిలిపోతాయి, త్వరగా గోడకు బీట్ చేసేస్తాయి. ఇలాగే ఈ లోకంలో నీ దేవుడికి చెందవలసిన మహిమను మనుషులకు నువ్వు ఆపాదిస్తూ వస్తువులను అత్యధికంగా ప్రేమిస్తే కనుక ఎందుకో గాని ఎంతో కాలం దేవుని కృపలో మనం నిలవలేము. ఒకరోజు బబులోను సామ్రాజ్యపు అధికారి అయినటువంటి నెబుకద్నెజరు తన మనస్సులో ఈ మాట అనుకున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనాన్ని మీరు చదివితే ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అమ్మా 4వ అధ్యాయం 30 వచనం, 4:30. రాజు బబులోను అను ఈ మహావిశాలమైన పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉంటుండగా ఆకాశం ఒక వాక్కు ప్రత్యక్షమాయను. ఓ రాజు అయిన నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడతాది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను అడవిలోకి తరిమేస్తారు, అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువు వలె నీవు గడ్డిని మేస్తావు. చాలా అయిపోయింది ఇతని జీవితం. ఏమనుకున్నాడండి ఇంత స్థితికి వెళ్ళిపోవడానికి కారణం? అతడు నెబుకద్నెజరు మహారాజు. బబులోను నాగరికత అంటే చిన్నది కాదు. బబులోను సామ్రాజ్యం చాలా పెద్దది. బైబిల్ ఎన్నో సందర్భాలు బబులోను అనే మాట రాయబడింది. అలాంటి బబులోనుకు రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక రోజు తన రథం మీద షికారు చేస్తూ తన నగరంతా తిరుగుతూ నలువైపులో చూస్తాను. ఆహాహా, ఏ వైభవం, ఏ సుందరం! నా ప్రాకారపు గోడలు ఎంత దిట్టపరిచాను, నా గౌనులు అనగా గేట్లు ఎంత బలము గలవి, ఏ శత్రువు కూడా కోటలోకి ప్రవేశింపకున్నట్లు ఎంత బలమైన దిమ్మలు రాళ్లతో నా నగరం నేను కట్టించాను. ఇది నా ప్రభావ, నా బలాతిశయము, నా గొప్పతనము ప్రదర్శించుకొనుటకు నేను కట్టించినది కాదా అని అతడు తన మనసులో. ఏమండి, రాళ్ళు ఎవరివ్వండి? రాయెవరిది? మట్టి ఎవరిది? నీళ్ళెవరివి? ఇప్పుడు ఇల్లు మేము కట్టామంటాం. ఆ కట్టించడానికి కావలసిన పదార్థాలు ఎవరివి? ఇనుము ఎక్కడది? మట్టిలోనిది. ఇంటి కట్టడానికి స్టీల్ అవసరం, ఓసలేస్తాము. సిమెంట్ అవసరం, ఇసుక అవసరం, ఏమంటే కంకర రాయి అవసరం, దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కూలీలు మనుషులు అవసరం, అందులో కలపటానికి నీళ్లు అవసరం. మనుషులు దేవుని వారే, నీళ్లు దేవుడివే, పదార్థాలు దేవుడివి. ఏ పదార్థం మన సొంతం చెప్పండి?
పదార్థము లేకుండగానట విశ్వాన్ని దేవుడు పదార్థ రూపములో చేశాడు. మనము పదార్థాన్ని వినియోగించుకుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టియే దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని. ఎస్ అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి నా వంక చూడండి ఒకసారి. ఇలాగ మీరు మట్టిలో చేయడం తీయండి. ఏమొచ్చి మీ చేతికి? మట్టి లేక రాళ్ళు ఏవైనా వచ్చింది. ఇదేంటిది? పదార్థం. ఇదేంటిది? పదార్థం. ఏమిటిది? ముందు దారం అని చెప్పండి. ఇది బట్ట రూపం కాకముందు ఇది ఏంటిది? దారం. దారం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల దూదే కదా, దూదే కదా. ఇలాగా పట్టు పురుగుల నుండేమో పట్టు దారం, మామూలు యొక్క దూదు నుండేమో మామూలు కాటన్ దారం. వీటిని బట్ట రూపంలో మనం చేసుకుంటున్నాం. నువ్వు ఇంట్లో కూర్చున్న ఒక కుర్చీ, టేకు కర్ర ఎక్కడది? అది చెట్టు కాదా? ఇనప కుర్చీ ఉంది, అది ఇనుము కాదా? ఇవన్నీ ఏంటి? పదార్థములు. ఇనప పదార్థం, ఇత్తడి పదార్థము, ఏమండి మట్టి పదార్థం, రాయి పదార్థం, కర్ర పదార్థం, ఇవన్నీ పదార్థాలు. పదార్థాలలో నుండి మరికొన్ని వస్తువులు మనం చేస్తున్నాం. చెట్టును దేవుడు మొలిపించాడు, చెట్టు నుండి మనము కుర్చీని చేసుకున్నాం. చెట్టు నుంచి ఏమొచ్చింది? కుర్చీ వచ్చింది. ఈ కుర్చీ కాకముందు ఎక్కడుంది? ఇది చెట్లో ఉంది. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. మరి మట్టి ఎక్కడిది? భూమి ఎక్కడిది? మాట చేత కలిగింది. ఆయా జాతుల విత్తనములు సమస్త వృక్షములు భూమి మొలిపించుగాక అని పలికి ఆ ప్రకారం ఆయన. అంటే దేవుడు పదార్థము లేకుండా మనకు పదార్థాన్ని ఇస్తే మనం ఏం చేసాము? పదార్థాలు వినియోగించుకుంటున్నాం. దాహం వేస్తుంది, నీళ్లు తాగుతున్నాం, బ్రతుకుతున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం. ఆకలేస్తుంది, పంటలు పండిస్తున్నాం, ధాన్యం వరి పండిస్తున్నాం, బియ్యపు రూపంలో ఉడకబెట్టుకొని తింటున్నాం. ఇవన్నీ పదార్థాలు. కానీ దేవుడు పదార్థములో నుండి పదార్థాన్ని తీయలేదు, కానీ ఆయన మాటనే ఒక పదార్థంగా మార్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే పదార్థాన్ని మనము తీస్తున్నాం. 28 యోబు గ్రంథాన్ని మీరు చూస్తే తొలి వచనములు ఈ మాట మీకు కనబడతాది. 28 తొలి వచనము. వెండికి ఒక ధని కలదు, పుటము వేయు సువర్ణమునకు ఒక స్థలమంటూ కలదు. ఇనుమును ఎక్కడి నుండి తీస్తారు? మట్టిలో నుండి తీస్తారు. రాళ్లను కరిగించి రాగిని బయటకు తీస్తారు. భూమి నుండి ఆహారము మొలిపించబడును అంటాడు కింద వచ్చుల్లోకి వెళ్తే. భూమి నుండి ఆహారము పుట్టును. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ పదార్థాలను ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశము కలుగును గాక. ఈ భూమిలోనే సమస్తమును దేవుడు దాచిపెట్టాడు. సందర్భాన్ని బట్టి మనం తీస్తున్నాం. ఇంకా బొగ్గు గనులుగానే ఉన్నాయి. బొగ్గును తీస్తున్నారు, ఇంకా బొగ్గు గనులు వస్తూనే ఉన్నాయి. ఎన్ని వరదలు వచ్చినా ఇసుక వస్తానే ఉంది. బిల్డింగులు కడతానే ఉన్నాం. ఎన్నో కొండలను పగలగొడుతున్నాం, కంకర రాయి తయారవుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. భూమి నుండి ఇనుము తీస్తున్నాము, రకరకాల పదార్థాలు ఊసల రూపంలో తయారు చేస్తున్నాం, కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ రోజు ఇల్లు కట్టేవంటి ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ ఎవరివి? దేవుని మాట చేత కలిగినవి. అయితే నెబుకద్నెజరు ఏం చేస్తాడో తెలుసా? రథం మీద షికారు చేసి తన నగరం చూసి ఇలా అనుకున్నాడట, ఆహా ఓహో నా నగరు ఎంత సూపర్, ఎంత పెద్దది, ఎంత బలము గలది. ఈ మహావిశాలమైన బబులోను అను ఈ మహానగరమును నేను కట్టించినది కాదా? నా బలాతిశయము ప్రచురపరచుటకు నేను దాన్ని కట్టించలేదా? తన మనస్సులో అనుకున్నాడట. దేవుడు అన్నాడు, అబ్బా ఇదే నీకు ప్రకటన, పశువు వలె నువ్వు గడ్డి మేస్తావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయన చేతికి సమస్తము అప్పగిస్తే కలిగిన ప్రతిదీ నా సొంతం, నా తెలివితేటని సంపాదించుకున్నాను అనుకున్నాడే తప్ప ఇది దేవుని దయ వలనే నాకు దొరికినది, దేవుని అనుమతి చేతనే దీన్ని పొందుకున్నానన్న విషయాన్ని అతడు ఆదమర్చాడు.
కాబట్టి ఈ రోజు నువ్వు కాళ్ళకు తొడుక్కునే చెప్పులే గాని, తలకు నూనె గాని, తైలమే గాని, కట్టిన వస్త్రమే గాని, అది ఎలాంటి బట్టైనా, చిన్న వస్త్రమా, తక్కువ ధరలోదా, ఎక్కువ ధర, ఏదైనా కావచ్చు, మన సిగ్గును కాపాడి మన శరీరాన్ని కప్పిపుచ్చే ఒక బట్ట, వస్త్రం, ఇది నీ దేవుని అనుమతి ద్వారా దొరికింది. ఆహారం నీ దేవుని అనుమతి ద్వారా జానడు కనుపుకు ఆహారం దొరుకుతున్నది. త్రాగే నీరే గాని, కట్టే బట్టే గాని, ఉండటానికి ఇల్లే గాని, నీ కడుపును పుట్టిన నీ పిల్లలే కాని, వీటన్నిటికీ మూలం నీ దేవుని అనుమతి ద్వారా మనం పొందుకున్నాం. ఆయన అనుకోలేనిది మనము సాధించగలిగినది ఏదియు లేదు. ఆయన ఇవ్వలేనిది మనము పొందుకున్నది కూడా ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈరోజు ఏదైనా నువ్వు నేను కలిగి ఉన్నావంటే ఆయన దయచేత. చూడండి 143వ కీర్తన 146వ కీర్తనలో ఈ మాట ఇట్లా వ్రాయబడి 7, 9 వచనాలు ఒకరు చదవండి. బాధపరుచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బాధించబడిన వారిని విడుదల చేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. గురిటి వారి కన్నులు తెరవచేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆయన ఆదరించువాడు. తర్వాత 147, 13, 14 వచనాలు. ఆయన నీ గుమ్మముల గడియలను బయలుపరచి ఉన్నాడు, బలపరచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆయన ఆశీర్వదించును, నీ సరిహద్దులను ఆయన సమాధానం కలిగించువాడు ఆయనే. మంచి గోధుమ పంటతో మీ పిల్లల కడుపు నింపువాడు. ఆయన అనుమతి లేని నీ తొట్టెలో బియ్యపు గింజలు ఎట్లా వచ్చాయి? ఆయన అనుమతి లేని సారెపత్తులో వెదవరాలు తొట్టులో పిండి ఎక్కడి నుంచి వచ్చిందంటారు. కాబట్టి ప్రియులారా, ప్రభుని ఎరగని వారికి కృతజ్ఞత భావాలు వాళ్ళకి తెలియదు. మా పిల్లోడు అదృష్టవాడిని, అంత మా పెద్ద పిల్లోడు చూసుకుంటాడండి, ఏదొచ్చినా మా పెద్ద అబ్బాయి అన్ని చూసుకుంటాడండి, ఎంతైనా మా ఇంటికి ఆడేనండి దేవుడు, ఆడు లేకపోతే మేము లేవండి బాబు, అంత ఆడవాళ్ళేనండి, ఆడేనండి కష్టపడి ఇల్లు కట్టించేసాడండి, ఆడేనండి కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడండి, వాళ్ళ నాన్నగారికి ఎంత డబ్బులు ఇస్తాడో, వాడి చెల్లెళ్ళు అంటాడు ఎంత ప్రేమో, ఇవన్నీ కూడా ఆడవాళ్ళేనండి మేము పొందాం అని చెప్పి దేవునికి చెందవలసిన ఘనతను తీసుకెళ్లి మనిషికి ఆపాదించబాకండి. అరే బాబు, నువ్వు అమెరికాలో ఉద్యోగం చేస్తూ నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నావంటే నీ దేవుని కృప నీ మీద ఉండటాన్ని బట్టే. అమెరికాలో ఎంతో చదువులు చదివిన వారందరినీ పక్కన పెట్టి దేవుడు ఆ స్థాయిలో నిన్ను ఉంచాడంటే అది నీ దేవుని కృపరా బాబు, అది దేవుని దయరా. ఈరోజు నెలకు 10 లక్షలు ఇంటికి పంపిస్తున్నావంటే ఎవరికి లేని ఉద్యోగాలు నీకు ఇచ్చారు. అందరు ఖాళీగా పెద్ద పెద్ద చదువు చదివి ఖాళీగా ఉంటుంటే నీకు మాత్రం ఈ అవకాశం ఇచ్చాడంటే దేవుని కృప నీతో ఉందరా. ఊళ్ళో అందరు కూడా ఖాళీ స్థలాలు దొరికితే అక్కడ స్థలాల్లో ఇళ్ళు కట్టుకుంటుంటే మనము స్థలము సొంతంగా కొనుక్కొని ఇల్లు కట్టామంటే అది దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప బాబు. కాబట్టి ప్రియులారి, దినకాల అంశము దేవుడు అనుకున్నది మనము సాధించగలిగినది ఏదీ లేదు. దేవుడు ఇవ్వలేనిది మనముగా సొంతంగా పొందుకున్నది అంటూ ఏది కూడా లేదు. ఈరోజు ఏదైనా మనం కలిగి ఉన్నాం, ఒంటి మీద బట్ట, తినుటకు ఆహారం, ప్రయాణ మార్గములో సౌఖ్యము, ఏదైనాను నేను కలిగి ఉన్నానంటే అది కేవలము నీవు నాకు పెట్టిన కృప. కాబట్టి ఈ కృతజ్ఞత ఎవరి జీవితంలో అయితే ఉంటుందో ప్రియులారా, వారి జీవితాలు ఎప్పుడు కూడా పచ్చగా వర్ధిల్లుతాయి. వారి కుటుంబాల్లో సమాధానం, వారి యొక్క సరిహద్దులు దేవుడు విశాలపరుస్తుంటాడు. మంచి గోధుమ పంట చేత వారు తృప్తిపరచబడతారు. మీ పిల్లలను నీ మధ్యన దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి గోధుమ పంటతో నేను మిమ్మలను తృప్తిపరుస్తాను. మీరు సమ్మతించి నా మాట ఆలకించిన ఎడలా భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. కాబట్టి ఆలోచన చేయండి. ఇలాంటి కూటాలలో మనం సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
ఏ కారణం చేత ఎక్కడైనా ఎప్పుడైనా మనకు మనం హెచ్చించబడి దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీని తక్కువ చేసి మనం అతిశయించేటువంటి వారిగాను, అంత నా వల్లనే కలిగింది, అసలు నేను లేకపోతే ఏమీ లేదు, అంత నా మాట వల్లే జరిగింది, ఈరోజు ఎలా ఉందంటే నా తెలివితేటలో, నా సామర్థ్యత, నా జ్ఞానం వల్లే మేము ఇంతటి వాళ్ళం అయిపోయామో, అంత ఇందులో దేవుని ప్రమేయం ఏమీ కూడా లేదు, అసలు నేను లేకపోతే ఏమీ లేదు అన్న మాట ఊహల్లో కూడా రానియకండి. తలారా స్నానం చేసి టవల్తో నువ్వు తుడుచుకుంటావు, ఎన్నో వేల లక్షల వెంట్రుకలు ఉన్నాయి, అందులో ఒక్క వెంట్రుకు నేలను వ్రాల్చబడాలన్నా నీ తండ్రి చిత్తము లేనిది ఒక్క వెంట్రుకు నేలను రాల్చబడదు. ఆ మాటకు వస్తే దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత జాగ్రత్త వహించాడు, ఎంతగా మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు, మన సరిహద్దులను ఎట్లా విశాలపరిచాడు. ఎక్కడో ఒక మూల విసిరివేయబడిన చోటు పడిపోయి ఉన్నప్పుడు అంచులంచులుగా దేవుడు హెచ్చించి దీవించి ఈరోజు ఈ స్థాయికు, ఈ స్థితికి ఆయన మనల్ని తీసుకొచ్చినందుకు దేవుడికి ఎంతటి మనం రుణస్థులమై ఉండాలి. ఇలాంటి రుణం, ఇలాంటి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండుట కొరకే ఈ సహవాసం, ఈ ప్రార్థన కూడికలు, సుదూరము నుండి సేవకుల చేత మంచి వర్తమానాలు, హృదయాలను సరి చేసుకొని ఎక్కడ మనము చేజారేమో, ఎక్కడ మన పాదాలు తొట్టిల్లేము, ఎక్కడ ఆత్మీయ స్థితిలో మనము కుంటిపడ్డాము, ఎక్కడ నిర్లక్ష్య వైఖరి మనం కలిగి ఉన్నాము, ఎక్కడ తలబిరుస్తనంతో చూద్దాంలే, వెళ్దాంలే, ప్రార్థన వెళ్ళకపోతే ఎటట అని ఈ పరిస్థితులు ఎక్కడైతే మనం ఉన్నామో అవన్నీ సరి చేసుకొని దేవుని యొద్ద తిరిగి నూతన పురుషునిగా, నూతన వ్యక్తులుగా మార్పు చెందటానికి ఇలాంటి కోటాలు మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం. చెప్పండి, దినకాల అంశం ఏంటి? ఒకరు చెప్పండి. దేవుడు అనుకొననిది మనము సాధించగలిగినది ఏది? దేవుడు ఇవ్వనిది మనకు మనముగా పొందుకోగలిగినది ఏది లేదు. అది గర్భఫలమైనా, అది భూఫలమైనా, అది ఆయుష్ అయినా. ఆయన అంటాడు, నా వలన నీకు దీర్ఘాయుష్ పెరుగు, నువ్వు జీవించు సంవత్సరముల సంఖ్య అధికములగును అంటాడు. కాబట్టి ఈరోజు ఒంటి మీద బట్ట కట్టాము, ఇంటికి వెళ్ళడంతో తలదాచుకోవడానికి నీడుంది, వంటగదిలోకి వెళ్తే వంటగదిలో సామాన్లు అంటే పదార్థాలన్నీ నిలవున్నాయి, తాగటాకు నీరు, నీ పిల్లలకు ఆరోగ్యం, నీ భర్త కష్టపడి క్షేమంగా ఇంటికి రావటం, ఏమంటే ఇన్ని ఈవులు మనము కలిగి ఉన్నామంటే ఆయన అనుకోకుండా మన ఇంట్లో ఏది జరగట్లా. కానీ ఒక్కసారి బయట ప్రపంచంలో తొంగి చూడండి, ఒంటి మీద బట్టలు లేక తిరిగే ఆ మనుషులు ఎంతో మంది ఉన్నారు, మతిస్థిమత్వం కోల్పోయి అందరికీ దూరం అయిపోయి ఒంటరి జీవితాలు బతికేవారు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. తిండి లేక ఆ ఇంటికి పోయి అడుక్కునేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారితో పోల్చి చూస్తే దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టిన స్థానము ఎంతటి విశేషమైనదో ఒకసారి ఆలోచించు. నీకంటే గొప్పగా బతుకుతున్న వారిని చూసి అది నాకు లేదని నువ్వు చింతించట కంటే, నీ కింద స్థితిలో ఉన్న వారిని చూసి వీరికంటే దేవుడు ఒక మెట్టు నన్ను పైన పెట్టాడు. వారికి సైకిల్ ఉంది, నాకు మోటార్ సైకిల్ ఉంది. వారికి స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్, నాకు కారు ఉంది. వారికి తాటేకిల్లు ఉంది, నాకు పెంకుటిల్లు ఉంది. వారికి పెంకుటిల్లు ఉంది, నాకు డాబా ఉంది. వారికి డాబా ఉంది, వారితో పోలిస్తే నన్ను మేడలో దేవుడు పెట్టాడు. ఇలాగా పైనున్న వారిని చూసి నీకు నువ్వు అణగారిపోవుట కంటే నీ కింద ఉన్న వారిని చూస్తూ, చాలు తండ్రి, ఈ పూటకి కడుపుగా నాకు అన్నం పెట్టావు, ఈ దినము నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఈ స్థితిలో నన్ను ఉంచావు, నన్ను నువ్వు నా బిడ్డలను నీ సంరక్షణలో ఉంచావు, మాలో ఏ ఒక్కరము తక్కువ కాకుండా ఎంతమంది అయితే మా ఇంట్లో మేము ఉన్నామో, నేను నా భర్త నా బిడ్డలు అంతమందిగా ఒక కుటుంబముగా ఉంచావు నాయన. ఇలాంటి కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటారో నువ్వు సహవాసాన్ని ప్రేమిస్తావు, సన్నిధిని ప్రేమిస్తావు, వాక్యానికి నువ్వు సమయం పాటిస్తావు. వాక్యం ఎవరు చెప్పారేది ఇక్కడ ముఖ్యం కాదు, చెప్పబడుతున్నది దేవుని వాక్యం సుమి అని నిన్ను నీవు గ్రహించి అంచనా వేసుకోగలుగుతావు. కాబట్టి దినకాల ప్రభు మనకి ఇచ్చిన అంశం, దేవుడు అనుకోకుండా మనము సాధించింది ఏమీ లేదు, దేవుడు మనకు ఇవ్వలేనిది మనంతటా మనము సొంతంగా పొందుకున్నది ఏది.
ఈరోజు నీ ఇంట్లో నువ్వు కూర్చోటానికి ఒక కుర్చీ మీద ఉన్నావంటే అది నీ దేవుడు ఇచ్చింది. ఒక చిన్న స్పూన్లో మజ్జిగ కలుపు నువ్వు తాగుతున్నావంటే అది కూడా నీకు ఇంటికి అవసరం అని దేవుడు నీకు ఇచ్చాడు. అదే రూపంలో బిడ్డలే కావచ్చు, అదే రూపంలో భర్తే కావచ్చు, అదే రూపంలో భార్యే కావచ్చు. ఒక కుటుంబముగా మనం స్థిరపరచబడ్డాము. ఎవరిని చెంగు చాచి మనం ఆశించకుండా, ఎవరి వైపు దేహి అని చేతులు చాపకుండా ఈ స్థితిలో మనం ఉన్నామంటే నువ్వు నేను కలిగిన ప్రతి ఈవు దేవుడు అనుగ్రహించి. దీనిని యాకోబు వెళ్ళేటప్పుడు ప్రార్థించాడు, అయ్యా ఇదిగో నేను మరలా నా తండ్రి ఇంటి క్షేమంగా వచ్చే వరకు తినుటకు ఆహారమును, ధరించుటకు నాకు వస్త్రములు దయచేసిన ఎడల, నాకు భార్యలను ఇచ్చిన ఎడల, నాకు పిల్లలను ఇచ్చిన ఎడల, ఈ మాటలు వాడలేదు కానీ కడుపుకు మాత్రం అన్నం పెట్టి ఒంటి మీద కాస్త బట్టను నాకు ఇస్తే చాలు ప్రభువా అని ప్రార్థించాడు. కానీ అతడు అడిగినవి మాత్రమే కాక అతడు అడగలేనివి కూడా దేవుడు చాలా ఆయనకు దయచేశాడు. అలాగే దేవుణ్ణి నువ్వు నేను అడిగింది పావల వంతు అయితే నిజంగా దేవుడి దగ్గర ముప్పావల వంతు శాతం ఎన్నో ఈవులు పొందిన వాళ్ళని. ఈరోజు ఆరోగ్యంతో నువ్వు ఉన్నావంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని లక్షలు పెడితే ఈరోజు మన స్థితిలో ఉంటాం. ఒకసారి మీకు చెప్పాను, ఇక్కడే మీకు గుర్తుందో లేదో, ఓ మీటింగ్ లో ఆ దైవజనుడు అన్నాడు, మీలో ఎంతమంది ఉదయం లేస్తే మూత్రం పోసుకుంటున్నారు? ఆ మాటకు అందరూ సిగ్గుపడ్డారు. కానీ ఆయన ఏడుస్తూ చెప్పాడు, నా భార్య తాగిన నీరు బయటకు రావాలంటే నేను డయాలసిస్ చేపిస్తున్నాను. ప్రతిసారి డయాలసిస్ చేసేటప్పుడు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. నేను ఒక చిన్న సేవకుడను, ఒక్కోసారి నెలకు 3-4 సార్లు కూడా డయాలసిస్ చేయించవలసి వస్తుంది. ఇంతగా నేను ప్రయాసపడిన నా స్థాయికి మించింది. అంటే తాగిన నీళ్లు ఉదయానికి క్షేమంగా బయటకు పోతున్నాయంటే దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. ఈరోజు తాగిన నీళ్లు బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి కడుపు ఎంత పెరిగిపోయి ఒళ్ళంతా నీరు పట్టేసి అంబులెన్స్ ఫోన్ చేయటమో లేకపోతే చేతుల మీద మోసుకొని గబగబ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవటం, ఎమర్జెన్సీలో జాయిన్ చేయటం, ఇమ్మీడియట్ క్యాష్ కౌంటర్ లో మీరు ముందు 3 లక్షలు కట్టండి అని అనటం, మీరు ఒక 4గురిని బ్లడ్ ఇచ్చేవాళ్ళని వెతుక్కుని రెండని చెప్పటం, డొనేట్ చేసేవారిని ఎవరెవరికి ఫోన్ చేయడం, బాబు బాబు మా బాబుకి రక్తం కావాలి చెప్తారా బాబు అని అందరిని బ్రతిమలాడుకోవటం. అండ్ బయట ఇలాంటి ప్రపంచం నడుస్తుంది. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి మీరు, ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఎవ్వరు నెమ్మదితో ఉంటారు. ఒక ఆవిడ అటు పరిగెడుతుంటారు, ఒక ఆవిడ ఇటు పరిగెడుతుంటది, ఒక ఆవిడ ఒంటి మీద బట్టలు చిరిగిపోయినాయి ఉంటాయి, అటు పరిగెడుతుంది, తలకు నూనె ఉంటుందో. ఎవరినైనా మీరు ఆపండి, అమ్మ ఏంటిలా పరిగెడుతున్నాయి, బాబా ఏం చెప్తారు బాబా, పిల్లోడి పరిస్థితి బాగోలేదు, ఫోన్ చేయమన్నారు, అందరినీ రమ్మన్నారు బాబా డాక్టర్ గారు, అందుకే పరిగెడుతున్నారు బాబా, ఫోన్ చేయండి బాబా, ఒక్కసారి ఫోన్ చేస్తారా, ఈ నెంబర్కి చేస్తారా. ఇంకో వ్యక్తిని అడగాడు, అమ్మ ఏంటిలా పడుతున్నా, బాబా బాబా డాక్టర్ గారు అర్జెంటుగా మా వారిని రమ్మంటున్నారు, పిల్లోడి పరిస్థితి బాగోలేదట, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి. అంటే ఎవరు అక్కడ నెమ్మదితో లేరు పోయినా, ఎవరు ప్రాణాలు వాళ్ళ అరచేతుల్లో పెట్టుకొని పరుగులు పెడుతున్నారు. ఎవరు మనకు సహాయం చేస్తారా? నా బిడ్డకి ఎవరు రక్తం దానం చేస్తారా? అయ్యో నా భర్త చచ్చిపోతే చిన్న పిల్లలతో ఉన్నాను నేను, నాకు ఎవరు అన్నం పెడతారు? నా పిల్లలకి ఎవరు దారి చూపుతారు? గట్టిగా రాయిలాగా ఉన్న నా భర్త రాత్రి కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే డాక్టర్ దగ్గర బతకలేడు అంటున్నారు నా భర్త. ఏ జబ్బు ఉంది అంటే నాకేం అర్థం కావట్లా. నా భర్త చచ్చిపోతే 3 ఆడపిల్లలతో నేను ఏమైపోవాలా అని చెప్పి ఆ యొక్క యవనస్తురాలు అతని భార్య తల్లడిల్లిపోయే పరిస్థితి. ఇలాగ లోకంలో చూస్తే ఎక్కడ నెమ్మది 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 లేని పరిస్థితులు ప్రయాణాలు చేస్తుంటే నువ్వు నేను క్షేమముగా వచ్చి ఇక్కడ కూర్చొని ఒక రోజంతా ఇలా కూర్చొని మాట్లాడుకున్న ఏ విచారము లేకుండా ఉన్నామంటే ఎంత అంతరంగములో మనసుకు దేవుడు నెమ్మదిచ్చాడు నీకు. కలవరము లేకుండా ఇక్కడ కూర్చొని కానీ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ బాబో ఏం జరుగుతుందో అనే ఆలోచన కూడా లేకుండా ఇంత ప్రశాంతత, ఇంత సమాధానముగా ఈ స్థితిలో ఉంచినందుకు అసలు దేవుడికి ఎంత ఇచ్చి రుణం తీర్చగలం. ఒక నా ఇంట్లో కానీ నీ ఇంట్లో కానీ వేరే పరిణామం, హాస్పిటల్ మన ఇంట్లో ఎవరినో తీసుకెళ్ళాం, అది నువ్వైనా నేనైనా, 25 లక్షలు ఖర్చు అవుతుంది అంటే మన పరిస్థితి ఏంటి? ఇక్కడికి వస్తాం మనం. ఆ పరిస్థితి నా ఇంట్లో ఉంటే నేను వస్తాను ఇక్కడికి, నేను రాలేదు. అదే పరిస్థితి నీ ఇంట్లో ఉంటే నువ్వు వస్తావా వాక్యం వినడానికి? కానీ ఉదయం వచ్చి ఇప్పటి వరకు అలాగే కూర్చొని మీరు వాక్యం విన్నారంటే నిజంగా మీ జీవితాల్లో దేవుడు కలిగించిన ప్రశాంతత, నెమ్మది ఎంతటి విశేషమైనదో.
సమయం ఆయన మనకిచ్చాడు, కాలం ఆయన మనకిచ్చాడు. ఆయన ఇవ్వలేనిది మనం పొందుకున్నది ఏది కూడా లేదు. ఆయన అనుకోకుండా మన శక్తి కొలది సాధించగలిగినది ఏది లేదు. కాబట్టి ఐశ్వర్యమో గొప్పతనమో నీ వలననే మాకు కలుగుచున్నది. హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమిచ్చువాడవు